guys, welcome back to London లో లవ్లీ ఫ్యామిలీ. దుబాయ్ ట్రిప్ లో థర్డ్ డే గోల్డ్ షాప్ కి వెళ్ళాము. గోల్డ్ అంటే ఇష్టం లేని ఆడవాళ్లే ఉండరు కదండి. కొనడం కొనకపోవడం తర్వాత విషయం, బట్ చూడటానికైనా సరే వెళ్ళటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. గోల్డ్ షాప్ కైనా వేరే క్లాత్ షాపింగ్స్ కైనా ఆడవాళ్ళకి ఇవి మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కదండి. దుబాయ్ లో గోల్డ్ షాప్స్ మాత్రం చూస్తే చాలండి, కళ్ళు కడుపు అన్ని నిండిపోతాయి. అంత అద్భుతంగా ఉంటాయి. ప్రతి షాప్ లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి యూజ్ అయ్యే పిన్ని నుండి పర్స్ వరకు అన్ని రకాల వెరైటీస్ కూడా ఈ గోల్డ్ లో మనకి ఇక్కడ దుబాయ్ లో చూడొచ్చు. ఎవ్రీడే డే అంతా రెస్ట్ తీసుకొని ఇంట్లోనే ఈవినింగ్ 3కి స్టార్ట్ అవుతున్నాము ప్లేసెస్ని విజిట్ చేయడానికి. మార్నింగ్ టైమ్స్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది, సో అందుకే ఈవినింగ్ టైమ్స్ వస్తున్నాము. చల్లగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం లైటింగ్తో కూడా మనం ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. టెంపరేచర్ అండ్ వాటర్ చేంజ్ వల్ల థర్డ్ డే వచ్చేసరికి ఒక్కొక్కరికి స్లోగా కోల్డ్ ఫీవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. 2 days అందరూ చక్కగానే వచ్చారు, బట్ థర్డ్ డే నుంచి ఒక్కొక్కరు మిస్ అవుతూ వస్తున్నారు ప్లేసెస్ చూడటానికి. ఈ రోజు మా మావయ్య రాలేదు. ఈ ఐటమ్స్ చూడండి, అసలు చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు. డ్రెస్సెస్ కూడా ఫుల్ గోల్డ్ తోనే మేడ్ చేసి ఉన్నాయి. మాక్సిమం ఎవరు కొనరు, మేబీ చూడటం వరకే అనుకుంటాను. ఇక్కడ చూడండి, బ్రైడల్ ఫుల్ మాస్క్, హెయిర్ సెట్ అంతా ఉంది. గోల్డ్ బ్రాస్, హెయిర్స్, గోల్డ్ సవరమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే గోల్డ్ షూ కూడా ఉంది. నేను క్యాప్చర్ చేశాను, బట్ ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది, కనిపించట్లేదు. ఓన్లీ సింగిల్ షూ ఉంది. ఇంకొక షూ ఎవరైనా కొన్నారో ఆర్ ఎల్స్ ఆర్డర్ చేస్తే చేస్తారో, ఐ డోంట్ నో అబౌట్ దట్, బట్ నేనైతే ఒక సింగిల్ షూ చూసాను. ఇక్కడ గోల్డ్ కూడా లుకింగ్ మనకి ప్యూర్ ఎల్లోయిష్ గా కనిపిస్తుంది. మన దగ్గర గోల్డ్ ఇంత ఎల్లోయిష్ గా అయితే కనిపించదు. ఇక్కడ గోల్డ్ కొందాం అనుకుంటే మాత్రం అస్సలు మోడల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందరూ అంటూ ఉంటారండి, దుబాయ్ ఆర్ సింగపూర్లో మనం గోల్డ్ కొంటే మన దగ్గర కాస్ట్ కంటే కూడా 10,000 అలా వేరియేషన్ వస్తుంది, గోల్డ్ కొనుక్కోవచ్చు, బాగుంటుంది అని. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. దుబాయ్లో గోల్డ్ కొనొచ్చు, కొంటే బాగుంటుంది, బట్ వేరియేషన్ అయితే అంత ఎక్కువ లేదు ఇండియాకి ఇక్కడికి. బిఫోర్ మనకి 1 తులా దగ్గర 10 to 12,000 వరకు డిఫరెంట్ ఉండేదంట, బట్ ఇప్పుడైతే మనకి 5,000 4,000 వరకే డిఫరెంట్ ఉంటుంది. అంత ఎక్కువ వేరియేషన్ అయితే లేదు. ఐటమ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ట్యాక్స్ కూడా పే చేయాలి, బట్ అది మనకి ఎయిర్పోర్ట్లో రిటర్న్ చేసేస్తారు. ఇక్కడ కూడా మల్బార్, జియాటి, జోయలుకాస్ ఇలాంటి స్టోర్స్ అయితే ఉన్నాయి, బట్ ఆ స్టోర్స్ లో కొంటే సేమ్ మనకి ఇండియాలో ఎలా ఉంటుందో ప్రైస్ అలానే ఉంటుంది. పెద్ద డిఫరెంట్ అయితే రాదు. మహా అయితే 1,000 2,000 డిఫరెన్స్ వస్తుంది అంతే. మేము క్యాలిక్యులేట్ చేసి చూసాము. ఇండియా నుంచి మా మావయ్య వాళ్ళు కూడా ఒక చైన్ తీసుకురమ్మన్నారు, అలాగే మా అత్త వాళ్ళు కూడా గోల్డ్ కొనమన్నారు. సో దానికోసం అని ప్రైస్ కాలిక్యులేషన్ చేస్తే ఇలా మల్బార్ అండ్ జియాటి షాప్స్ లో వేస్తే 1,000 2,000 కంటే డిఫరెంట్ రాలేదు. ఇప్పుడు మీరు ప్రెసెంట్ వీడియోలో చూస్తున్న షాప్స్ అయితే మల్బార్, జియాటి ఇవి కాదు, దుబాయ్లో ఉన్న గోల్డ్ షాప్స్ అనమాట ఇవి. ఇలాంటి షాప్స్లో మల్బార్ అలాంటి షాప్స్తో పోలిస్తే గోల్డ్ ప్రైస్ అయితే తక్కువగానే ఉంది, బట్ మనం క్యాష్ ఇస్తే మనకి 8,000 వరకు వేరియేషన్ తెలుస్తుంది. డైరెక్ట్ ఆన్లైన్ కార్డ్ పేమెంట్ అయితే మనకి తక్కువ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. బట్ అలా క్యాష్ ఇచ్చి కొందామన్నా కూడా అక్కడ ఒక తెలుగు పర్సన్ ఏం చెప్పారంటే, మీరు ఇలా 0% వ్యాట్ ఇలా అని చెప్పి పిలుస్తూ ఉంటారు షాప్స్లోకి, అక్కడ వెళ్ళి తీసుకోవద్దు, ఇప్పుడు మనకి ప్రైస్ తక్కువ వస్తుంది కదా అని ఆశపడి తీసుకుంటాము, తర్వాత దాన్ని వేరే ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి వాల్యుయేషన్ ఎక్కువగా కట్టరు, తక్కువ మనీనే పే చేస్తారు అని చెప్పేసరికి కొనాలి అన్న థాట్ నైతే బ్రెయిన్లో తీసేసాం ఫస్ట్. అతను ఏ ఉద్దేశంతో చెప్పారో మాకైతే తెలియదు, బట్ మేమైతే గోల్డ్ కొనాలి అన్న ఆలోచన అయితే స్టాప్ చేసేసాము. ఇక్కడ ప్యూరిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది గోల్డ్. మనం ప్రైస్ డిఫరెన్స్ ఏమీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఉంటే ఇక్కడ గోల్డ్ పర్చేస్ చేయొచ్చు. అది కూడా మల్బార్ ఇలాంటి షాప్స్ లో అయితే బెటర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇలాంటి నార్మల్ స్టోర్స్ లో అయితే మనకి మోడల్స్ ఉండవు, అసలు ఏమి మోడల్స్ ఉండవు. సింగిల్ 1 తులాలో చైన్స్ చూసాము, అవి కూడా చాలా పల్చగా ఉన్నాయి. కానీ అక్కడ దుబాయ్ షేక్స్ వాళ్ళ వైఫ్స్ అండ్ అలాగే అక్కడ కొంతమంది ముస్లిమ్స్ అయితే మాత్రం ఈ షాప్స్ లోనే మొత్తం విజిటింగ్ చేస్తున్నారు. కొంటారో లేదో తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే చూస్తున్నారు. మనం ఎలాగో ఇంత పెద్ద ఐటమ్స్ కొనము, ఒకవేళ కొన్నా ఒకటే ఐటమ్ కి అంత ఎక్కువ వెయిట్ పెట్టాం కాబట్టి అక్కడ 20 తులాస్ ఉంది ఆ నెక్లెస్ వెయిట్. సో అది ఒకసారి తీయించి మేము కూడా ట్రయల్ వేసేసి అలా పిక్స్ తీసేసుకున్నాము. ఆ ఒక్కటి 20 తులాస్ ఉంది, అలాగే 30 తులాస్ ది కూడా ఒకటి వేయించుకున్నాము, బట్ పిక్ తీసుకోలేదు, మర్చిపోయాము. మన దగ్గర మ్యాక్స్ ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయితేనే కానీ ఇలా వేసుకొని పిక్స్ తీసుకోవడానికి అలౌ చేయరు. అసలు ఇక్కడ ఏమీ అనలేదు, అంత పెద్ద ఐటమ్ అయినా సరే ఏం కాకుండా ఇచ్చారు పిక్స్ తీసుకోవడానికి. నేను కూడా మా పాప కోసం ఏదైనా స్టర్ట్స్ లాంటి ఇయర్ రింగ్స్ తీసుకుందామని చూసాను. అస్సలు మోడల్స్ అయితే లేవు, స్టోన్ ఐటమ్ అయితే అస్సలు లేదు ఈ స్టోర్స్ లో. నార్మల్ గా నేను
మలబార్ గోల్డెన్ డైమండ్స్లో వెయిట్ వేయించాను ఉంటే 2 గ్రామ్స్కి లిటరల్లీ 21K ఎంతో పడుతుంది. సేమ్ ఇండియాలో కూడా అంతే ప్రైస్ పడింది. తీసుకుందాం అనుకున్నాను, బట్ స్టిల్ వాటికి కూడా నేను సాటిస్ఫై కాదు. కొంచెం బ్యాక్ ఉన్న స్టడ్స్ కొద్దిగా పెద్దగా ఉన్నాయి, అండ్ అలానే బ్యాక్ మన గొట్టాలు వస్తాయి కదా, అవి కూడా కొంచెం లావుగా ఉన్నాయి. మా పాప ఇయర్కే పడతాయో లేదో అని డౌట్ వచ్చి వదిలేసాను. ఇక్కడ మాక్సిమం 22K, 24K, 14K, 18K గోల్డ్ దొరుకుతుందంట. బట్ మనమైతే మ్యాక్సిమం 22K, 24K కదండి ప్రిఫర్ చేస్తాము. 18 క్యారెట్ అసలు ఎప్పుడు ప్రిఫర్ చేయము. దుబాయ్ ఎవరైనా విజిటింగ్కి వస్తే వాళ్ళకి గ్రామ్స్ 8 to 10 గ్రామ్స్ వరకు అలో చేస్తారట మనం తీసుకెళ్ళటానికి, బిస్కెట్ అయినా కానీ. అక్కడ 6 months స్టే చేసిన వాళ్ళకైతే 1 kg వరకు అలో ఉంటుందంట. మేల్స్ 20 గ్రామ్స్, ఫీమేల్స్కి 40 గ్రామ్స్ వరకు అలో చేస్తారట. అక్కడ స్టే చేసే వాళ్ళకి మాత్రమే, విజిటర్స్కి అంత ఎక్కువ వెయిట్ అయితే ఇవ్వరంట. అది కూడా మనం గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు మనం ఒక ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది షాప్స్లోని. అవి మనకి మళ్ళీ ఎయిర్పోర్ట్లో మనం అడిగితే తిరిగి రిటర్న్ చేస్తారట ఆ ట్యాక్స్ని. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను గోల్డ్ సర్క్ వచ్చాను, కానీ అప్పుడు ఇదంతా విజిట్ చేయలేదు. ఇక్కడ 64 kgs వెయిట్తో ఉన్న ఒక రింగ్ ఉంటుందంట, అది కూడా నేను చూడలేదు. ఇప్పుడైతే మేము ప్రజెంట్ దాన్ని చూడటానికే వెళ్తున్నాము. అందరూ ఈ జూలైలో వెదర్ చాలా హాట్గా ఉంటుంది అది ఇది అన్నారు, కానీ బట్ ఈ ఇయర్ అయితే ఎందుకో నాకు తెలియదు, అంత హాట్ అయితే లేదు. మేము లాస్ట్ టైం సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇంకా చాలా హాట్ అనిపించింది, ఇప్పుడు అంత హాట్గా ఏం అనిపించలేదు. ఫైనల్గా రింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇదేనండి 64 kgs వెయిట్ ఉంటుందంట. దీని లోపల ఉన్న వైట్ స్టోన్ కనిపిస్తుంది కదా, అది ఓన్లీ 5 kgs వెయిట్ ఉందంట. ఈ రింగ్ దగ్గర కాసేపు పిక్స్ తీసుకొని మా హోమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. సో ఇది మా గోల్డ్ సర్క్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మంచి దుబాయ్ వీడియోలతో మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.